హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేను ఉప్మా పెసరట్టు చేస్తున్నాను. ఒకసారి మీరు కూడా నచ్చితే ట్రై చేయండి. ముందుగా దీనికి పెసరపప్పు తీసుకొని కొంచెం బియ్యం తీసుకొని నానబెట్టుకోవాలి. ఒక 2 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత నీట్గా మిక్సీ చేసి ఇంకో 2 అవర్స్ పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. తరువాత మనం దోశ వేసుకున్నట్టే పెసరట్టును కూడా వేసుకొని బాగా కాల్చుకొని దాని మీదన మనం ఉప్మాని ముందుగా తయారు చేసి ఉంచుకున్న ఉప్మాని నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఉప్మా గట్టిగా ఉంటే బాగోదండి, పలచగా నేను చేసిన విధంగానే మీరు చేసుకోండి. తర్వాత ఉప్మా మొత్తం స్ప్రెడ్ చేసుకొని తర్వాత నీట్గా ఒక 1 మినిట్ కాలిన తర్వాత మీడియం ఫ్లేమ్లో మనం ఫోల్డ్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇందులోకి పల్లీ చట్నీ, టమాటా చట్నీ, ఏ చట్నీ అయినా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.